అమెరికా నావల్ బేస్ పర్ల్ హార్బర్పై జపాన్ ఆకస్మిక దాడి మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక ముఖ్య ఘట్టం. 1941 డిసెంబర్ 7న జపాన్ సైన్యం పర్ల్ హార్బర్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 2403 మంది మరణించారు. వారిలో అమెరికన్ సైనికులు, పౌరులు ఉన్నారు. అనేక నౌకలు ధ్వంసమయ్యాయి. ఈ దాడి అమెరికాను రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగింది. అయితే యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికాను జపాన్ ఆర్మీ ఎందుకు టార్గెట్ చేసింది? దాని వెనుక కారణాలేంటి? ఆ రోజు ఏం జరిగింది? 1941 డిసెంబర్ 7వ తేదీన పెర్ల్ హార్బర్పై జపాన్ దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో చోటు చేసుకున్న అత్యంత హింసాత్మక ఘటనల్లో ఇది కూడా ఒకటి. 1931లో చైనాలోని మంచూరియాను జపాన్ ఆక్రమించింది. అమెరికా సహా అనేక దేశాలే దీనిని ఖండించాయి. జపాన్, చైనాల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా ఈ వివాదం మారింది. ఇందులో చైనాకు అమెరికా మద్దతుగా నిలిచింది. జపాన్, అమెరికా సంబంధాలు క్షీణించాయి. 1940లో జపాన్పై అమెరికా వాణిజ్య ఆంక్షలు విధించింది. 1940 సెప్టెంబర్లో జర్మనీ, ఇటలీతో త్రైపాక్షిక ఒప్పందంపై జపాన్ సంతకం చేసింది. తద్వారా యూరప్ వార్లో పోరాడుతున్న యాక్సిస్ కూటమి అధికారిక సభ్యుడిగా మారింది. మరోవైపు వాణిజ్య ఆంక్షలు ఎత్తివేయాలని, రాయితీలు ఇవ్వాలని అమెరికాతో జపాన్ చర్చలు జరుపుతోంది. అయితే అమెరికా అందుకు సుముఖంగా ఉన్నట్లు జపాన్ భావించలేదు. ఎందుకంటే చైనాకు అమెరికా మిత్రరాజ్యాలు మద్దతు ప్రకటించాయి. చైనాపై దూకుడు కొనసాగించినందుకు గాను జపాన్పై అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయడంపై వాషింగ్టన్లో జపాన్ అధికారులు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ కోర్డెల్ హాల్తో చర్చలు జరుపుతున్న సమయంలో పెర్ల్ హార్బర్పై జపాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. హవాయిలోని పెర్ల్ హార్బర్ అమెరికా వైమానిక స్థావరం. దీనిపై దాడి చేసిన జపాన్, అమెరికా, బ్రిటన్లపై యుద్ధాన్ని ప్రకటించింది. దాదాపు 150 యుద్ధ విమానాలతో జపాన్ 2 దఫాలుగా పెర్ల్ హార్బర్పై దాడి చేసింది. గంటన్నరకు పైగా బాంబులు వేసింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన 6 యుద్ధ నౌకలు, 112 యుద్ధ పడవలు, 164 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. పెర్ల్ హార్బర్ దాడి ప్రతిదాడుల్లో మొత్తం 2400 మంది అమెరికన్లు, 100 మంది జపనీయులు మృతి చెందారు. దీంతో రెండో ప్రపంచ యుద్ధంలో తటస్థ వైఖరి అవలంబిస్తూ వచ్చిన అమెరికా జపాన్పై యుద్ధం ప్రకటించింది.